నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సమ్రీన్. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు పాలిటిక్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయా? షర్మిల గారు కూడా కాంగ్రెస్లో చేరారు. సో ఆయన వెళ్తే ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి ఒకవేళ పాలిటిక్స్లో వస్తే ఏ పార్టీలో వెళ్తారు? ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఒకటి ఏంటంటే చిరంజీవి ఆయన అసలు రాజకీయాల్లో ఉన్నారా లేరా అనేటువంటి సందేహం సర్వత్రా వినిపిస్తుంది. దానికి ఒక క్లారిటీ కనుక మనం తీసుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో శాశ్వత సభ్యుడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, క్రియాశీలక సభ్యుడు. ఆయన క్రియాశీలక సభ్యుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పేది ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు చిరంజీవి, త్వరలోనే యాక్టివ్ కాబోతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో మాత్రమే ఆయన చురుగ్గా కనిపించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన యాక్టివ్గా కాంగ్రెస్ రాజకీయాల్లో ఎక్కడ కనిపించలేదు, రాజకీయాల్లో కూడా కనిపించలేదు. కానీ ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక సినిమాలో నేను రాజకీయాలను వదిలేశాను కానీ రాజకీయాలు నన్ను వదిలేయలేదు అనేటువంటి ఒక డైలాగు ఒక హల్చల్ చేసింది సోషల్ మీడియాలో. అంటే రాజకీయాల్లో వదిలిపెట్టడం లేదు, అంటే లాగుతున్నాయి రాజకీయాలు అనేది అప్పట్లో వినిపించింది. అంటే మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడా రాజకీయాల్లోకి అనేది వినిపించింది. దానికి బలం చేకూరేలా ఒక ఆడియో ఫంక్షన్లోనో లేదా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనో పవన్ కళ్యాణ్కి అవసరమైతే నేను నా మద్దతు ఉంటుంది, పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలనుకుంటున్నాను అనేటువంటి కొన్ని కామెంట్స్ చేశాడు ఆయన. సో దాంతో జనసేన పార్టీలోకి వెళ్తారా చిరంజీవి అనేటువంటి ఒక టాక్ నడిచింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఏం జరిగిందంటే ఉపాసన చిరంజీవి కోడలు అలాగే రామ్ చరణ్ ఇద్దరు నరేంద్ర మోడీని కలవడం జరిగింది. కలిసినటువంటి సందర్భంగా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి అంశాలు కానీ లేదంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కానీ వీటన్నింటిని గమనిస్తే కనుక ఒకవేళ బీజేపీలోకి ఏమైనా చేరబోతున్నారా, ఉపాసన అపోలో హాస్పిటల్స్కి సంబంధించి. సో కాబట్టి నరేంద్ర మోడీ పొలిటికల్ ఆపరేషన్ చేసి వాళ్ళని బీజేపీలోకి తీసుకున్నటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా అనేది ఒకటి అనిపిస్తుంది. దానికి తగ్గట్టు RRR సినిమాకి సంబంధించి కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ. సో అందుకే అంటే నరేంద్ర మోడీ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంటే వీళ్ళు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ కొన్ని రోజుల పాటు జరిగింది. బీజేపీలోకి చిరంజీవి వస్తారు, బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా స్పెక్యులేషన్స్ జరిగినాయి. సీన్ కట్ చేస్తే అక్కడ ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరిని నియమించడం జరిగింది బీజేపీ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్నారు ఏపీలో. కేవీపీ కానీ రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు మాజీ పిసిసి అధ్యక్షుడు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి విమానంలో షర్మిలతో కలిసి అక్కడికి వెళ్తున్నారు. ఎక్కడికి? కడప వెళ్తున్నారు. కడప వెళ్ళి వైఎస్ సమాధి దగ్గర అక్కడ ఇడుపులపాయలో అక్కడ నివాళులు అర్పించిన తర్వాత నేరుగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి విజయవాడలో ఏపీ పిసిసి అధ్యక్ష బాధ్యతలను అఫీషియల్గా ఆదివారం రోజున షర్మిల తీసుకోబోతున్నారు. ఆ సందర్భంగా వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వినిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అనేటువంటి ఒక స్పీడ్గా దూకుడుగా వెళ్ళాలి అనేది షర్మిల యొక్క ఆలోచన. సో కాబట్టి షర్మిల పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పూర్వపు లీడర్లు అందరూ కూడా ఒకసారిగా యాక్టివ్ అయ్యారు. కేవీ రామచంద్ర కానీ రఘువీరారెడ్డి కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయ్యారు. హర్ష కుమార్ వీళ్ళందరూ కూడా. అయితే హర్ష కుమార్ ఏమంటున్నారు, అసలు షర్మిలకి పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు అనేటువంటి వాయిస్ని వినిపించారు ఆయన. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వీళ్ళందరూ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు. సో ఆ క్రమంలో చిరంజీవి పరిస్థితి ఏంటి? చిరంజీవి అలాగే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? కిరణ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు. బీజేపీలో ప్రస్తుతం ఉన్నప్పటికి కూడా ఆయనకు తగినటువంటి ప్రాధాన్యత అయితే లేదు బీజేపీలో. మళ్ళీ ఆయన తిరిగి కాంగ్రెస్లోకి వచ్చి షర్మిలతోటి ఫాలో అవుతారా, షర్మిలతోటి రాజకీయాలు నడుపుతారా అని అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఆయనకున్నటువంటి అనుబంధం కారణంగా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. సరే, కిరణ్ కుమార్ రెడ్డిని పక్కన పెడితే ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా చిరంజీవి రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కాకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకపోతే ఆయన
కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే భావించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం వస్తుంది, షర్మిల కూడా కలిసేటువంటి అవకాశం ఉంది, షర్మిల ఆయన ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. ఇది బహిరంగ సభలకు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కానీ ఆయన ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. ఆయన అప్పుడప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నానని చెప్తారు, అప్పుడప్పుడు రాజకీయాలకు సంబంధం లేదు నేను సినిమాలు చేసుకుంటున్నానని చెప్తారు. అంటే ఒక సందిగ్ధ అవస్థలో చిరంజీవి ఉన్నారని చెప్పి మనం రాజకీయ కోణం నుంచి మనం చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్టెప్ తీసుకునే అవకాశం ఉందా చిరంజీవి అని అంటే, ఒకవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నిర్వహిస్తున్నాడు, ఆ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది, రేపు ఎన్నికల్లో వెళ్ళబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చిరంజీవి వెళ్తారా అని అంటే, జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు సొంత అన్నాజల్లులే కదా, వేరు పార్టీల్లో ఉన్నారు, సో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కదా. అట్నే పవన్ కళ్యాణ్ చిరంజీవి వేరు పార్టీలో రాజకీయాలు ఎందుకు చేయకూడదు అనేది మెగా అభిమానులు చెప్తున్నటువంటి ఒక మాట. సో అలాంటి పరిస్థితుల్లో ఈ ఈక్వేషన్స్ కనుక చూస్తే చిరంజీవి యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ మధ్యకాలంలో చిరంజీవికి సపరేట్గా ఫోన్ చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట్లాడటం కూడా జరిగింది. సో మాట్లాడి ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది అనేది కూడా, ఎందుకంటే అక్కడ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి సుమారుగా 18 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని ఆయన పార్టీ ఉంది అసెంబ్లీలో. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. ఆ విలీనం చేసినందుకు ఆయనకి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్ర మంత్రి పదవిని కూడా ఇచ్చింది. కేంద్ర మంత్రి పదవిని అనుభవించారు ఆయన 2014 వరకు కూడా, రాష్ట్రం విడిపోయేంత వరకు కూడా కేంద్ర మంత్రి పదవిని అనుభవించారు. సో 2014 వరకు అనుభవించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొందారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రత్యేక హోదా అలాగే విభజన చట్టంలోని అంశాలను కూడా నెరవేరుస్తారని చెప్పి చెప్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ప్రచారం చేస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు అనమాట. సో ఇలాంటి పరిస్థితులు అసలు చిరంజీవి నాకేం సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ తోటి, ఆ రాజకీయాలతో సంబంధం లేదని చెప్పి కామ్గుంటారా, లేదంటే రాజకీయాల్లోకి వెళ్తారా అని అంటే, అన్ని పార్టీలు కూడా ఆయన మీద ప్రెజర్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటమా లేదంటే యాక్టివ్ కావటమా, దీంట్లో ఏదో ఒకటి చేయాలి, లేదంటే అన్ని పార్టీలు ఆయన్ని కదిలించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల నాటికి ఒక క్లారిటీకి మెగాస్టార్ చిరంజీవి వచ్చేటువంటి అవకాశం ఉంది రాజకీయాల విషయంలో. సో మెగాస్టార్ చిరంజీవి కనుక రాజకీయాల్లో యాక్టివ్ అయితే అపోలో హాస్పిటల్కి సంబంధించి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తోటి లైజనింగ్ ఉంటుంది. అపోలో హాస్పిటల్స్, అపోలో గ్రూపు ప్లస్ అపోలో గ్రూపు ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ లేదంటే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్స్తో కానీ సఖ్యతగా ఉంటుంది అపోలో గ్రూప్లో ఉన్నటువంటి యాజమాన్యం. సో ఆ పరిచయాలతోటి ఉపాసన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా, ఉపాసన కనుక మొగ్గు చూపితే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి యాక్టివేట్ అంటే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి పోవడానికి ఇష్టం లేకపోతే బీజేపీ వైపు అయినా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ సంబంధించి నరేంద్ర మోడీ తోటి ఆల్రెడీ ఉపాసన 1-2 సార్లు కలిశారు కాబట్టి రకరకాల పనులతోటి కలవచ్చు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర కూడా వెళ్ళారు, మహారాష్ట్ర సీఎంను కూడా కలిశారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బీజేపీ ప్రతిష్ఠించినటువంటి సీఎం. సో ఈ పరిణామాలన్నీ కనుక చూస్తుంటే బీజేపీతో టచ్లో ఉన్నారు ఉపాసన, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు క్రియాశీలక సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి. కాబట్టి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. ఉపాసన అలాగే షర్మిల కూడా కొంత ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా కొన్ని సంబంధాలు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ క్రమంలో కూడా షర్మిల ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇన్ని రకాల ప్రెజర్స్ నడుమ ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చిరంజీవి ప్రజల్లోకి వస్తారు అనేటువంటి ఒక భావనతో ఆయన అభిమానులు అయితే ఉన్నారు. మరి ఆయన అభిమానులు అభిప్రాయం నిజమవుతుందా కాదా అనేది సమీప భవిష్యత్తులోనే మనం చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.